హాయ్ అండి. నమస్తే. ఈ మధ్య ఒక పెద్దాయనతో డిస్కషన్ జరిగిందండి. పెద్దాయన అంటే బాగా పెద్దాయన. గవర్నమెంట్‌లో సీనియర్ ఆఫీసర్‌గా రిటైర్డ్ అయిన ఆయన కరప్షన్ మీద. ఆయన ఒక ఛాలెంజ్ చేశాడండి. ఛాలెంజ్ అంటే మరేం కాదు, వాస్తవమే. మీరేదైనా ఒక రిజిస్ట్రార్ ఆఫీస్‌కెళ్ళి అక్కడ అడిషనల్‌గా ఒక్క రూపాయి గూడా పే చేయకుండా స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉందో ఆ స్టాంప్ డ్యూటీ పే చేసి, అంటే డాక్యుమెంట్ రైటర్‌కి ఏదో 100, 500, 1000 ఇచ్చుకుంటారు కదా! అది కూడా ఇచ్చుకొని చేయించుకొని రండి. అప్పుడు ఒప్పుకుంటాను నేను కరప్షన్ లేదని. ఎక్కడండి? ఎక్కడైనా రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఎలా ఉందో పరిస్థితి అసలు మీకు తెలుసా? మొత్తం అంతా ఒకటే. ఇంకా అది ఇది అని పాపం చాలా మాట్లాడాడండి. అంటే ఆయన పెయిన్ ఆయనకుంది. వాస్తవం కూడా చాలామంది ఎక్స్‌పీరియన్స్ అండి ఇది. చాలామంది ఎక్స్‌పీరియన్స్. ఒక రిజిస్ట్రార్ ఆఫీస్‌లే కాదు, జనరల్‌గా ప్రభుత్వ ఆఫీసులు. ఒక రాష్ట్రంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశం అంతా కూడా ఈ రకమైన అంటే కొన్ని ట్రాన్స్‌పోర్ట్ రిలేటెడ్ సర్వీసెసు, రిజిస్ట్రేషను ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా అక్కడ పక్కా డబ్బులు నడుస్తాయి. ఒక దందా నడుస్తది అన్నట్టు. ఇక్కడ నేను కూడా దీని మీద కాస్త ఆలోచించి అప్పట్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారితోను వీళ్ళతో కూడా మాట్లాడితే, వాళ్ళు కూడా అంటే పై స్థాయి వాళ్ళకి ఎవరికీ కూడా కరప్షన్ అనేది ఇష్టం ఉండదండి. మనం ఊహించుకుంటాం అంతే. గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ విషయంలో ఎంత గట్టిగున్నారు. పట్టాదారు పాస్‌బుక్కుల్లో తప్పులొచ్చినాయి. మొత్తం తప్పులొచ్చినవన్నీ వెనక్కి తీసుకోండి. ఏది 18,00,000 ఇస్తే మొన్న రీసర్వే జరిగినాయండి. వెనక్కి తీసుకొని మళ్ళీ కరెక్ట్‌గా ఇవ్వండి. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయండి. నేను పర్సనల్‌గా చూస్తానని చెప్పలేదా? అలాగే డిప్యూటీ సీఎం గారు చెప్పట్లేదా? సో, మరి పై స్థాయిలో ఉన్నవాళ్ళు, పరిపాలనలో ఉన్న వాళ్ళకి ఇలాంటివి నచ్చవు. సో, విషయంకొచ్చేస్తున్నాను. ఎందుకు ఇదంతా అంటే, ఒక్క రూపాయి కూడా మీరు పే చేయకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం వచ్చింది. ఏది? మీ భూములే, మీ ఇళ్ళే, మీ ఆస్తులే. అంటే పే చేయకుండా అంటే గవర్నమెంట్‌కి కట్టాల్సింది కట్టి, మిగిలినవి ఏ లంచాలు లేకుండా. చాలామంది పెయిన్‌ఫుల్‌గా ఉంటారండి. చాలామంది పాపం చెప్పుకోలేరు. పని ఆగిపోతుంది కదా! ఇప్పుడు పని ఆపుకోవడం అవసరమా? అని చెప్పి పే చేస్తూ ఉంటారు. అలాగని అందరు ఆఫీసర్లు దానికోసమే లేరు. కొంతమంది దుర్మార్గులైన వాళ్ళు ఉంటారు. సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు. వాళ్ళు చేస్తున్న పని వల్ల ప్రభుత్వం మొత్తానికి చెడ్డ పేరు వస్తోంది అని గమనించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారు రీసెంట్‌గా ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. అది కూడా నేను ఇక్కడ మీకు చెప్తున్నానండి. అంటే మీరిప్పుడు ఇక మీదట ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కి వెళ్ళినా ఈ బోర్డ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఏది? 1100కి ఫోన్ చేయండి. ఏదైనా గానీ సేవాలోపం ఉంటే అని. ఆ బోర్డ్ లేకపోతే కూడా మీరు అడగొచ్చు. ఈ వీడియో కూడా చూపించొచ్చండి. ఇదిగో ఇలా చెప్పారు కదా! బోర్డ్ ఉంటుందన్నారు కదా! మీ దగ్గర బోర్డ్ ఎందుకు పెట్టలేదని. సో, బోర్డ్ ఉన్నా లేకపోయినా 1100 1100కి ఫోన్ చేస్తే మీ సమస్య క్లియర్ అయిపోతుందండి. ఇక్కడ సర్క్యులర్ నంబర్ కూడా మెన్షన్ చేస్తున్నాను. మళ్ళీ ఆళ్ళు అడుగుతారు. ఎవరైనా అడిగితే మీకు ఆ రిఫరెన్స్ ఉంటుందని చెప్తున్నాను. సో, నోట్ చేసుకోండి. 23 జనవరి 23ని ఇది రిలీజ్ చేశారు. సర్క్యులర్ మెమో నంబర్ ఐజీ అండి. గుర్తుంచుకోండి, ఇది అంబేద్కర్ గారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా ఉన్నారు. ఆయన రిలీజ్ చేసిందే ఇది. సో, ఈయన G1/E ఆఫీస్ ఫైల్ నంబర్ అండి. ఈ G1/E-3114347-2026 అని చెప్పి. అంటే ఇది ఓపెన్ సర్క్యులరే, అందరికీ సీక్రెట్ డాక్యుమెంట్ కాదు. అందరికీ ఆల్రెడీ షేర్ అయిపోయింది. డిపార్ట్మెంట్‌లో వాళ్ళకి వెళుతుంది, బయట వాళ్ళకి వెళుతుంది. కొంతమందికి తెలిసుండొచ్చు, తెలియకపోవచ్చు అని చెప్తున్నాను. ఇక్కడ వీళ్ళు స్పెసిఫిక్‌గా ఏం మెన్షన్ చేశారు అంటే చూసుకోండి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌లో డెడికేటెడ్‌గా హెల్ప్ లైన్ ఏమీ లేదు కాబట్టి, ఏది సేవా లోపం గానీ, ఇలాంటి కరప్షన్ రిలేటెడ్ ఇష్యూస్ గానీ, ఎవరైనా సిబ్బంది అనుచితంగా ప్రవర్తించినా గానీ, ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసినా గానీ, ఇక్కడ సమస్యకు పరిష్కారం కావాలి కదండీ! ఇవన్నీ సమస్యలే కదా! మనం రిజిస్ట్రేషన్ కోసం వెళ్తున్నప్పుడు ఆ ఇబ్బంది పెట్టకూడదు. పైపెచ్చి ఇది గవర్నమెంట్‌కి ఆదాయాన్ని సంపాదించి పెట్టే రిజిస్ట్రేషన్ శాఖ. అంటే ఆ ఆదాయం అనేక సంక్షేమ కార్యక్రమాలకి, అభివృద్ధి కార్యక్రమాలకి మరి ప్రభుత్వం ఉపయోగిస్తూ ఉంటుంది కాబట్టి ఆదాయం కూడా పడిపోకూడదు. మరి పే చేసినప్పుడు సిటిజన్స్ కూడా ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? మంచి సర్వీస్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సర్వీస్ డెలివరీలో క్వాలిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఆఫీసర్ల నుంచి మంచి ప్రవర్తన ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఆ కొర్రీలు, ఈ కొర్రీలు పెట్టి వాళ్ళని 10 సార్లు తిప్పుకోవడం ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు కదండీ! వెంటనే క్విక్‌గా సర్వీస్ ఇవ్వాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, మరి ఇక్కడ వీళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు. ఆ పోస్టర్ కూడా వేసి మరీ అన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో పెట్టారు. ఇదిగో ఇది పోస్టర్ మీకు రివర్స్‌లో కనపడుతూ ఉంటుంది. ఈ పోస్టర్ వేసి మరీ చెప్పారండి. ఏం చెప్పారు అంటే, సేవల విషయంలో మీకు ఎలాంటి జాగ్రత్తగా వినండి. ఎలాంటి ఇబ్బంది ఉన్నా, అలసత్వం ఉన్నా, అవినీతి ఉన్నా, లేకపోతే తప్పులున్నా గానీ ఇదిగో ఫిర్యాదు చేయండి. ఎవరికి అంటే 1100. మీరంటారు 1100 పని చేయట్లేదు కదండీ అంటారు. చేస్తది. అంటే చాలామంది చేస్తూ ఉంటారు కదండీ! ఒకేసారి కాల్ అబెండెన్సీ అంటాం.
ఆ కాల్ కలవదు. రెండోసారి, మూడోసారి ట్రై చేస్తే కలిసిపోతుంది. అది పెద్ద విషయం కాదు. చాలా ఓపికగా వింటారు. మీరు ఫోన్ చేస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారికి చేసినట్టే. అంటే అక్కడ పనిచేసే సిబ్బంది ముఖ్యమంత్రి గారి తరపున పనిచేస్తూ ఉంటారు. డైరెక్ట్ ఆన్సరబుల్ టు ఆయనే కాబట్టి చాలా డెడికేటెడ్‌గా ఉంటారు. మిగిలిన చోట్లలాగా ఉండదిక్కడ. సో, అంటే నేను పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అయ్యాను కాబట్టి, తెలుసు కాబట్టి ఆ విషయం. అందుకే మీకు అంత క్లియర్‌గా నేను చెప్పగలుగుతున్నాను. సో, మరి ఈ 1100 అని అంటే ఇలాంటి సమాచారం ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయడం మంచిదండి. చాలా చాలా మంచి జరుగుతుంది కదా! అందుకోసమే ఇది మీకు షేర్ చేస్తున్నాను. రెండోది, ఇక్కడ ఏమేమి ఉన్నాయి సర్వీసెస్ అంటే రిజిస్ట్రేషన్ కావాలని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ ఉంటారండి. అంటే ఆ లోపం ఉంది, ఈ లోపం ఉంది, ఖాళీ లేదు, రేపురా, ఈ మాపురా ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా! అది కూడా. స్లాట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇదే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో సపోజ్ మీకు రేపో, ఎల్లుండో కావాలి. అక్కడికి వెళితే స్లాట్స్ ఉంటాయండి. పర్ డే ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి ఇన్ని స్లాట్స్ అని ఇస్తారు. ఆ స్లాట్ బుక్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. లేదు స్లాట్ బుక్ చేసుకోకుండా వెళ్ళినా గానీ చేసి పెట్టాలి. ఆలస్యం చేస్తున్నారు అంటే ఇదిగో కాల్ చేయొచ్చండి. ఇది ఎవరికెడుతుంది అంటే వెంటనే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఉంటారండి ప్రతి జిల్లాలో. ఆయన నోటీస్‌కెళ్ళిపోతుంది. జిల్లా కలెక్టర్ గారి నోటీస్‌కి కూడా వెంటనే వెళ్ళిపోతుంది. మీరు కంప్లెయింట్ చేసిన ఆ 10 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. ఫైనల్‌గా ఐజీ గారి దగ్గరికి కూడా వెళుతుంది. సో, మరి డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ అన్నా, జిల్లా కలెక్టర్ అన్నా భయం ఉంటుంది కదా ఆఫీసర్లకి. ఇక్కడ ఎవిడెన్స్ కూడా ఉంటుంది. మీరు చెప్తారు. అయితే మీరు మరి కోపం పెట్టుకోనో, ఇంకొకళ్ళ మీద అనుమానం పెట్టుకోనో, ఊహించుకోనో, ఆఫీసర్ల మీద కక్ష పెట్టుకొని చేయకూడదు దయచేసి. మన పొరపాట్లు ఉండకూడదు. కానీ నిజంగా సేవాలోపం ఉంది. సిబ్బంది సరిగ్గా స్పందించినప్పుడే చేయాల్సి ఉంటుంది. రెండోది, సిబ్బంది అనుచితంగా ప్రవర్తించడం, సరిగా ప్రవర్తించకపోవడం, రెస్పాన్స్ లేకపోవడం, దురుసుగా ఉండటం, దుర్మార్గంగా ఉండటం ఉంటాయి కదండీ! సో, మరి ఇది కూడా ఎందుకంటే మీరు అక్కడ సర్వీస్ కోసం వెళ్లారు. గవర్నమెంట్‌కి మీరు డబ్బు ఇవ్వడానికి ఎళ్లారు. చాలా పే చేస్తారండి. ఏది 7% స్టాంప్ డ్యూటీ అంటే కొన్ని లక్షలు. నెల తిరిగేపాటికి కొన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్‌కి జమ అవుతూ ఉంటుంది కాబట్టి, మరి మీతో చక్కగా ప్రవర్తించాలి అని చెప్పడం గవర్నమెంట్ ఉద్దేశ్యం కాబట్టి, ఆ లోపం కూడా ఉండొద్దని చెప్తున్నారు. 3, ఎక్కువ వసూలు చేస్తే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్‌గా వాళ్ళు వసూలు చేయరు. ఈ మధ్య కాలంలో ఏజెంట్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. కానీ వాడు వసూలు చేసేస్తున్నాడు. అది మనందరికీ తెలిసిందే గదండీ! ఓపెన్ సీక్రెటే గదా! మీరు చెప్పాలా అంటే, యెస్ చెప్తున్నామండి. అందుకే అలాంటి వాళ్ళకి అలౌ లేదు. అలాంటి వాళ్ళు ఏదో డాక్యుమెంట్ రాసుకొని రిజిస్ట్రేషన్‌కి హెల్ప్ చేయడం వరకు ఓకే గానీ, మొత్తం వాళ్ళేదో చేసి పెట్టేస్తారు కాబట్టి, వాళ్ళ దగ్గరికే వెళ్లి అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. మీ బ్యాంక్ చలానా ఆ 7% ఎంతుంటే అంత అది పే చేస్తే సరిపోతుంది. అలాగే ఇంకోటుంటదండి. స్టాంప్ డ్యూటీ విషయంలో గానీ, మార్కెట్ విలువ విషయంలో గానీ, అక్కడ సమస్యలు క్రియేట్ చేస్తారు. లేనిపోని సమస్యలు కొంతమంది క్రియేట్ చేస్తారు. కావాలని ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేస్తారు. మరి ఈ విషయంలో కూడా అంటే ఇది కూడా టేకప్ చేయొచ్చు. మనం ఒక సమస్య కింద చూస్తాము. దాన్ని కూడా ఇలాంటి సమస్య క్రియేట్ చేసినా కంప్లెయింట్ చేయొచ్చు. అలాగే ఆన్‌లైన్ సేవలు. అంతా ఆన్‌లైన్ వచ్చేసింది. అన్నీ ఆన్‌లైన్‌లోనే ఇచ్చేస్తున్నాం. ఏ రకమైన డాక్యుమెంట్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా, అందులోనే ఏ రిక్వెస్ట్ రైజ్ చేయాలన్నా ఆన్‌లైన్‌లోనే రైజ్ చేసుకోండి అంటున్నారు కదా! ఇక్కడ కూడా ఏమన్నా లోపం ఉంటే, ఇక్కడ కూడా ఏదైనా మీకు సర్వీస్ డెలివరీ అవ్వకపోతే, ఇక్కడ కూడా కంప్లెయింట్ చేయొచ్చు. ఇంకా ఇక ఫైనల్‌గా అన్ని రకాల రిజిస్ట్రేషన్ సమస్యలకి కూడా కంప్లెయింట్ చేయండి అని చెప్తున్నారండి. ఇక్కడ మెకానిజం ఏంటంటే, వీళ్ళు కాల్ తీసుకున్న వెంటనే చక్కగా కాల్ రికార్డ్ చేసి, కాల్‌ని అనాలిసిస్ చేసి, జిల్లా కలెక్టర్‌కి, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్‌కి పంపుతారండి. అక్కడ కూడా పని అవ్వకపోతే, తర్వాత ఏకంగా ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌కి వెళ్తుందండి. ఎవిడెన్స్‌లు కూడా ఉంటాయి కాబట్టి, అంటే సిటిజన్ ఆయన బాధపడుతూ చెప్తున్న ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి మీరు భయపడక్కర్లేదు. మీ రిజిస్ట్రేషన్ ఆగిపోతుందేమో, భవిష్యత్తులో మిమ్మల్ని టార్గెట్ చేసేస్తారేమో, ఏదైనా ఇబ్బంది పెట్టేస్తారేమో అవేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. గట్టిగా ఉంటుంది గవర్నమెంట్. స్వయంగా సీఎం గారే ఇది పర్యవేక్షణ చేస్తున్నారు కాబట్టి. సో, మరి చూద్దామండి. అంటే చూద్దామని ఎందుకు అంటున్నానంటే, ఓకే. ఈ రకమైనది ఉందండి. చాలా సంవత్సరాల నుంచి ఉంది అంటారు కదా! సో, మనం కూడా కారణమే. పెంచి పోషించాం. అప్పటికప్పుడు త్వరగా పని అయిపోవాలని చెప్పి పదో, పాతికో, వందలు ఇచ్చేవాళ్ళున్నారు, వేలు ఇచ్చేవాళ్ళున్నారు. ఇచ్చేసి పని పూర్తి చేసుకుంటున్నారు మహారాజులు. తర్వాత తిట్టుకునేవాళ్ళు, బాధపడేవాళ్ళున్నారు. నేనెందుకివ్వాలి? నాకు హక్కు గదా చేయించుకోవటం అనేవాళ్ళున్నారు కదా! వాళ్ళు కరెక్ట్ అండి. అలాంటి వాళ్ళే కావాలి. మరి సిస్టమ్‌లో చేంజ్ ఒక రోజులో వచ్చేదు. మీకు తెలుసు ఒకప్పుడు కూడా ఈరోజు సింగపూర్ దగ్గర నుంచి స్కాండినేవియన్ కంట్రీస్‌లో అద్భుతంగా ఉంటుంది పరిపాలన అంటాం. ఏది స్వీడన్, డెన్మార్క్, నార్వే అంటాం కదండీ! ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ కూడా. అక్కడ కూడా ఒకప్పుడు ఇలాగే ఉండేది. ప్రజలు స్పందించారు, డిమాండ్ చేశారు. నాకు సర్వీస్ కావాలి, నీకెందుకు డబ్బులివ్వాలి, నా సర్వీస్ ఎందుకు చెయ్యవు అని అడిగారు కాబట్టి చేస్తున్నారు. సేమ్ కేరళ అండి. మనతో పోల్చుకుంటే కేరళ కాస్త బాగా క్వెషన్ చేస్తారు. అంటే అక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉందనా?
మనకి ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంది, సోషల్ మీడియా గట్టిగానే చూస్తున్నాం, మనకి అన్ని విషయాలు తెలుసు కదండి. సో ఇబ్బంది ఏమీ లేదు. క్వెషన్ చేయొచ్చు, అడగొచ్చు, ప్రశ్నించొచ్చు. ఏది ఎలాంటి పొరపాట్లు ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయొద్దు. దయచేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ఇరుకుని పెట్టాలి, ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. మన పని అవటం ముఖ్యం. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా, ఒక మంచి పౌరుడిగా మన కర్తవ్యం అని ఫీల్ అయ్యి దయచేసి షేర్ చేయండి. ఎంతమందికి వీలైతే, అంటే జీవితకాలంలో రిజిస్ట్రేషన్ అవసరం రాని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎప్పుడైనా అవసరం అవుద్ది. కానీ ఆ 10, 25,000, ₹1,00,000 మీకు మిగులుతాయి కదండి ఈ టూల్ వాడుకుంటే. ఏది ఇప్పుడు చెప్పిన ఐడియా వాడుకుంటారని. సో మరి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివన్నీ కూడా, అంటే జనరల్ కంటెంట్కి భిన్నంగానే ఉంటాయి మన సమాచారం అంతా కూడా. ప్రభుత్వానికి సంబంధించినవి కూడా మనం షేర్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభుత్వ సేవలు ఎలా పొందాలి, ఎక్కడ లోపం ఉంటే ఏం చేయాలని షేర్ చేస్తున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.